ఆడోళ్ళ జైల్లో నువ్వు, మగోళ్ళ జైల్లో ఆడు. ఇదిగా ములాఖతులు నీ దగ్గరకు ఒకసారి, ఆడి దగ్గరకు ఒకసారి వచ్చి పలకరించడం తప్ప నేను చేయగలిగింది ఏమీ లేదే. రేపు ఆ పోలీసులు వచ్చి నా చేతులకు బేడీలు వేయబోతుంటే మీ చేతులు అడ్డు పెట్టి బేడీలు మీరు వేయించుకుంటారు కదూ. నా బదులు మీరు జైలుకెళ్తారు కదూ. పెళ్ళాన్ని రక్షించడం కోసం జైలుకెళ్ళిన భర్తగా చరిత్రలో మీరు నిలిచిపోవాలనుకుంటున్నారు కదూ. ఏమే మెంటల్గా ప్రిపేర్ చేసేస్తున్నావా? అయినా నువ్వు తప్పు చేస్తే నేను జైలుకి పోవడం ఏంటే? భార్య కోసం ఆ మాత్రం సాయం చేయలేరా ఏంటి? ఏమే నువ్వు వంట చేస్తున్నప్పుడు కూరగాయలు కోసిండి అంటే కోసిస్తాను. నువ్వు కాఫీ పెడుతున్నావు అనుకో, ఏమయ్యా ఆ పంచదార డబ్బా ఇటీవయ్యా అన్నావు అనుకో, అందిస్తాను. ఇలాంటి వాటికి సాయం చేయమని చేస్తాను. కానీ నా బదులు మీరు అరెస్ట్ అవ్వండి, జైలుకి వెళ్ళండి అంటే మాత్రం ఎవడెళ్తాడా? అయినా నువ్వు ఎప్పుడు చెప్పే పురాణాలనే ఉదాహరణకు తీసుకో. ఎక్కడైనా త్యాగాలు సహాయాలు లేడీస్ చేశారు కానీ జెంట్స్ చేయలేదు. ఇదిగో లోకే, మొగుడు కుష్ఠవ్యాధితో బాధపడుతూ వేసు దగ్గర తీసుకెళ్ళమంటే బుట్టలో కూర్చోబెట్టి నెత్తినెట్టుకుని తీసుకెళ్ళింది ఎవరు? సతీ సుమతి ఆడదే కదా. నిప్పుల్లో దూకమని మొగుడు ఆజ్ఞాపిస్తే దూకిందెవరు? సీతాదేవి ఆడదే కదా. అప్పుడు జైలుకి వెళ్లాల్సింది ఎవరు? ఆడది అంటే నువ్వే. అవునులే, డబ్బులొస్తే జల్సాలు చేయడానికి అందరూ తయారవుతారు గాని సాయం చేయడానికి మాత్రం ఒక్కళ్ళు ముందుకు రారు. పోనీ అరెస్ట్ జైలుకి వెళ్ళిపోతాను, ఊరికమ్మ ఎక్కేస్తాను. మరి అంత స్పీడ్ అయిపోమాక. నువ్వు అరెస్ట్ అవ్వలేవే. ఎలా చెప్తున్నారు? నేను చెప్పడం కాదే, ఇందా గీత చెప్పింది కదా, దొంగ ఎవరో కనిపెట్టడానికి ఎవరు లేడీ వస్తుందని. గీత పట్టుబట్టిందంటే సాధిస్తదే. నాకు అలాగే అనిపిస్తుందండి. ఆ లేడీ ఎవరు మన ఇంట్లోకి తొందరగా వస్తే బాగుండు. నేను అదే వెయిటింగ్. ఈ టైంలో లీచ్ ఎక్కడికి వెళ్తుంది అంటే ఏదో చేయబోతుంది. అదేంటో చూద్దాం. అమ్మనే పిల్లి కూడా ఇంత సైలెంట్గా అడిగేదే. వస్తున్నా. ఖచ్చితంగా కూడా ఇన్ని జాగ్రత్తలు చేసుకోరే. ఓ, ఈయన కూడా లేచారా? దొంగమో ఉంది. పిల్లి డైలాగ్ కూడా కౌంటర్ ఇచ్చేస్తుంది. కానివే, నువ్వేం చేద్దామని వచ్చావచ్చాయి. స్ట్రింగ్ ఆపరేషన్ మొదలు పెట్టాలి. నిన్ను రెడ్ హ్యాండెడ్గా నేను పట్టాలి. ఇంత బిల్డప్ ఇచ్చి పిల్లిలాగా నక్కి నక్కి వచ్చింది నీళ్లు తాగడానికా?
ఏంటి మీరు నిద్రపోయారు కదా? నువ్వు నాతో పాటు నిద్రపోయావు కదా. దాహంగా అనిపించి నీళ్లు తాగడానికి లేచాను. నువ్వు లేచావని నేను లేచాను. అనుమానమా? కాదు, డౌట్. రెండో ఒకటేగా. అందుకే అడుగుతున్నాను, చెప్పు. ఇంత రాత్రిపూట హాల్లో ఏం చేద్దామని వెళ్ళావు? చెప్పానుగా, నీళ్లు తాగడానికని. నీళ్లు తాగడానికైతే మామూలుగా వెళ్ళేదానివి. నువ్వేంటి నక్కి నక్కి వెళ్తున్నావు? మ్మ్, నేను మామూలుగానే వెళ్ళాను. మీరే నా వెనకే నక్కి నక్కి చూస్తూ వస్తుంటే మీకు అలా అనిపించుంటుంది. యాదవ కవరింగ్లొద్దు. కవర్ చేస్తుందెవరో, పిల్లిలా అరిచిందెవరో నాకు తెలుసులేండి. అమ్మని, ఇది నన్ను చూసేసిందనమాట. అవునే, పిల్లిలా నేనే అరిచాను. మరి నువ్వెందుకు అరిచావు? మగపిల్ల అరిచినప్పుడు ఆడపిల్ల కూడా అరుస్తుంది కదండి, అందుకే అరిచాను. ఈ సోళ్ళంత అవుద్ది కానీ అసలు మ్యాటర్ చెప్పు. చెప్పేదేముంది, నీళ్లు తాగడం మీరు చూశారు కదా. నేనంత తింగరోని కాదు. నువ్వేదో ప్లాన్ మీదే వెళ్ళావు. నేను ఫాలో చేస్తున్నానని తెలిసి నీళ్లు తాగుతున్నట్టు మేనేజ్ చేశావు. అవునా కాదా? ఈ మేనేజ్ చేయడాలు, కవర్ చేయడాలు అలాంటివేవి నాకు తెలియవండి. ఏం చేయబోతున్నావు చెప్పవే? టెన్షన్తో నిద్ర పట్టక చచ్చిపోతున్నాను. ఏంటండి, నిందని మోస్తుంది మా అన్నయ్య, బాధని భరిస్తుంది నేను. మా నిజాయితీ నిరూపించుకోవడానికి నేను టెన్షన్ పడాలి గాని మీకెందుకు టెన్షన్? అవును, నాకెందుకు టెన్షను? దూరదా. నాకు నిద్ర వస్తుంది. గుడ్ నైట్. లేట్ ఎందుకు? పడుకోవే. అందరినీ టెన్షన్లో పెట్టి నువ్వు మాత్రం కుంభకర్ణుడి చెల్లెల్లా నిద్రపోతావు. అబ్బా, ఏంటి ఇల్లంత పొగ? సామ్రాణి పొగ. ఈరోజు శుక్రవారం కూడా కాదు, అలాగని ఏ పండగ కాదు. అన్నయ్య, త్వరగా కట్టు, ఆవిడొచ్చే టైం అయింది. కడుతున్నానమ్మా. ఇక్కడ అయిపోగానే అటువైపు ఉన్న గుమ్మాలకు కూడా కట్టాలి. అయిపోయిందమ్మా. ఏంటమ్మా గీత, ఇవాళ పండగ కాదు, పబ్బము కాదు. గడపకి పసుపు కుంకుమ, గుమ్మానికి తోరణాలు. ఏంటి విషయం? నిన్ను చెప్పాను కదత్తయ్య, ఇవాళ ఆవిడ వస్తున్నారని. ఏమిటి, ఆవిడ వచ్చేస్తుందా? ఆవిడొస్తుంది నువ్వు నిన్న నుంచి తెగ బిల్డప్లు ఇస్తున్నారు. ఎందుకు ఎవరే ఆవిడ? ఎలా ఉంటుంది ఆవిడ? సింహంలా ఉంటుంది. అంటే మంచి పర్సనాలిటీ అన్నమాట. ఎంత దూరం నుంచి స్మెల్ వచ్చినా తోడేలాగా పట్టేస్తుంది. స్మెల్ చూసా? మనిషిని చూసి కూడా ఎవరేంటో కనిపెట్టేస్తుంది అత్తయ్య. చూడగానే కనిపెట్టేస్తుందంటే మన ఏజ్ తెలిసిపోద్దన్నమాట. మేకప్ వేసి కవర్ చేసేస్తాం. వదినా, నువ్వు చెప్పినట్టే మార్కెట్కి వెళ్ళి ఫ్రెష్ చికెన్ పట్టుకొచ్చేసాను. చికెన్ ఎవరికిరా?
వదిన పిలిపిస్తున్న ఆవిడికి నాన్ వెజ్ అంటే చాలా ఇష్టం అటమ్మా. మరే మొక్కలైందే ప్లేటం కూడా చూడదు. మంచి భోజన ప్రియురాలన్నమాట. ఎలాగైనా ఆ భోజన ప్రియురాల్ని నా ప్రియురాలుగా చేసుకోవాలి. ఏంటి? అంటే లోకి వచ్చిన ఆవిడని ప్రేమగా చూసుకోవాలని. శివ, నువ్వు కూడా అన్నయ్యకి హెల్ప్ చేస్తూ తోరణాల సంగతి చూడు. సరే వదిన. నేను హారతి ఏర్పాట్లు చూస్తాను. బావగారు, ఈ చికెన్ లోపల పెట్టి ఇప్పుడే వచ్చేస్తాను. అలాగే నానా. ఆవిడ తొందరగా వస్తే నా డబ్బు నాకు దొరుకుతుంది. మరే మేము కూడా ఆవిడ గురించే వెయిటింగ్. ఏంటి? అదేనే, నీ డబ్బు నీకు వచ్చేస్తుంది కదా, అందుకు. నా రొమాన్స్ మీద డౌట్ వచ్చేసినట్టుంది. ఏంటంటీ గీత చేసే హడావిడి చూస్తుంటే నిజంగా వచ్చే ఆవిడ అంత పవర్ఫుల్ అంటారా? అది ఎంత పవర్ఫుల్ అయినా ఈ నాగేశ్వరి ముందు తోక ఆడించాల్సిందే. అయినా మన జాగ్రత్తలో మనం ఉండాలి. ఇంతకీ డబ్బు సేఫ్ కదా? నరమానవుడు కూడా కనుక్కోలేని చోటు పెట్టాను. భూమికి ఆకాశానికి మధ్య నీరు గాలి కలిసున్న చోట, ఎవరు పడితే వాళ్ళకి తెలియని చోట, పెట్టిన వాళ్ళకి మాత్రమే తెలిసే చోటులో ఆ డబ్బుల్ని దాచాను. యూ డోంట్ వరీ ఆంటీ. భూమికి ఆకాశానికి మధ్య, గాలి నీటికి మధ్య అలాంటి చోటు ఏమై ఉంటుందబ్బా? ఈ గీత అంత బిల్డప్ ఇస్తోంది, వచ్చే ఆవిడ అంత పవర్ఫుల్లా? నాకంటే తెలివైందా? ఇంట్లో దొంగను కనిపెట్టడానికి వస్తున్న ఆవిడ హృదయాన్ని నేను దొంగలిచ్చేస్తాను. ఇంకా ఎంతసేపు ఆవిడేంట్రీ? కారులో వచ్చిందంటే రిచ్చా? ఏంటి కారాగి ఎంతసేపైనా దిగడం లేదు? టెక్కెక్కువనుకుంటా. నీకంటేనా? అబ్బో, కారు డోరు తీయడానికి ఓ మనిషి. కాపలాకి కుక్క కూడానా? అబ్బా, ఏ మనుషులతో చర్చించడం వచ్చింది. వీళ్ళు దోపిడీలు దొంగతనాలు చేయటం, పట్టుకోమని మమ్మల్ని చంపడం. కుక్క బతుకంటే ఇదే అనుకుంటా. ఎక్స్ట్రా బిల్డప్లు అన్నీ దిగుతున్నాయి. అసలు ఆవిడ దిగదే. అరే, అక్కడే ఆగిపోయారే, రండి రండి. ఎవరినమ్మ లోపలికి రమ్మంటుంది? ఇంకా అసలు ఆవిడ దిగందే. దిగింది కదా మామయ్య. దిగిందా? ఆవిడన్నావు కదమ్మా. ఆవిడంటే ఈవిడే అత్తయ్యా. ఎలాగైనా ఆ భోజన ప్రియురాల్ని నా ప్రియురాలుగా చేసుకోవాలి. ప్రేమ రాగాలు పాడుకొని హృదయాన్ని దోచుకుంటాం అనుకుంది ఈ కుక్కనే. నాన్ వెజ్ లేకపోతే ప్లేట్ వంక చూడదు అంటే అర్థం ఇదా? మరి ఆవిడ ఆవిడ అంటుంటే ఏదో సెటిల్మెంట్ బ్యాచ్ అనుకున్నాను. కుక్కను పిలిపించడం ఏంటే? రే రామ్, ఆవిడ కుక్క అంటే కోపం వస్తుందిరా. కుక్కని కుక్క అనుకుంటే ఏమని పిలవాలి? దానికి ఒక పేరుంది. నేను సోకులే అనుకున్నాను, పేరు కూడా ఉందా? ఏంటో ఆ పేరు. జగదీశ్వరి. లోకేశ్వరి, నాగేశ్వరి, జగదీశ్వరి. బాగుంది బాగుంది. ఏం బావుంది? కుక్క పేరుతో మా పేర్లు కలిపి పిలుస్తారా? బుద్ధి లేకుండాను.
అయినా ఏ లల్లియో పప్పియో పెట్టుకోవాలి గాని అదేం పేరు? ఒక్క నిమిషం, ఇప్పుడే వస్తాను. ఈ హారతేంటి? ఆవిడికి హారతిచ్చి లోపలికి తీసుకువెళ్దాం. ఓరిలా పైచ్చాలో కుక్క గుమ్మంలోకి వస్తే బిస్కెట్లో లెగ్పిస్లో వేయాలి కానీ ఈ హారతులేంట్రా అయ్యా. జగదీశ్వరి, కుడికాలు ముందు పెట్టి లోపలికి పదమ్మా. కుడికాలా? ఏంటి సిస్టర్ ఇది? నేనేమైనా ఇంటి కోడల్నా కుడికాలు పెట్టి రావడానికి? అయినా ఇప్పటి వరకు ఎవరు మా జాతిలో హారతి అందుకుని ఉండరు. ఫస్ట్ టైం నువ్వు చేసావు కాబట్టి నీ మాట వింటా. లోపలికి వెళ్ళండి. కొంప బాగా రిచ్ గానే ఉంది. మా ఎదవ నా మెనకు కరెక్ట్ గా ఇచ్చాడో లేదో. నిజంగానే ఈ కుక్క అదే జగదీశ్వరి దొంగల్ని పట్టుకుంటుందంటావా? 100% అత్తయ్య. అమ్మా జగదీశ్వరి, నువ్వు అసలు దొంగను పట్టుకుని నేను దొంగను కాదు అని చెప్పి నువ్వు నిరూపింతే ఇటు నుంచి ఇట్టే నిన్ను మిలిటరీ వాళ్ళకి తీసుకెళ్ళి అక్కడ నీకు నాటుకోడి బిర్యానీ పెట్టింతాను. బిర్యానీ అనేసరికి నాలుక చప్పరిస్తుంది. ఇది తిండిపోతులా ఉంది కానీ దొంగల్ని పట్టేలా లేదు. నా మీద కౌంటర్లు ఎత్తుంది ఎవతిది? పిల్ల మంచి పిట్టుపిట్లాడుతుంది. వెళ్ళేలోపు సూప్ చూడాలి. మీకు అంతగా అనుమానంగా ఉంటే జగదీశ్వరి గారి కెపాసిటీ ఏంటో ఇప్పుడే నిరూపిస్తాను. అత్తయ్య, మీ గాజులా ఇవ్వండి. ఇప్పుడు చూడండి. క్యాచ్. జగదీశ్వరి గారు క్యాచ్. క్యాచ్. ఏంటమ్మా క్యాచ్ అంటే కదలట్లేదు? నేను విసరలేదు. చూసారా, గాజు నా దగ్గరే ఉందని కనిపెట్టేసింది. అత్తయ్య, ఇప్పుడు మీరు వెళ్ళి ఏదైనా వస్తువుని కనపడకుండా దాచేయండి. నేనా? పోనీ ప్రియా, నువ్వెళ్ళి దాయ్. నేను దాడమేంటి? జగదీశ్వరి కనిపెడుతుంది లేదో చూద్దామని. అంతేకాదు ప్రియా, నువ్వైతే ఎవరికి కనపడకుండా దాయగలవని. వెళ్ళమ్మ, వెళ్ళి దాచిపెట్టు. దాచాను. జగదీశ్వరి, క్యాచ్. క్యాచ్. చూసారా అత్తయ్య? అన్నయ్య, ఆ డబ్బులిటివ్వు. అంటే ఏంటమ్మా, నేను దొంగనని ఆ డబ్బులు నా దగ్గరే ఉన్నాయని నీ ఉద్దేశమా? అది కాదన్నయ్య, నీ బ్యాగ్ లో డబ్బులు కట్టుంది కదా, అది స్మెల్ చూపిస్తే డబ్బులు ఎక్కడున్నా ఇది వెళ్ళి పట్టుకొస్తుంది. అవునా? కానీ ఆ డబ్బులు నా దగ్గర లేవమ్మా. మరి నా దగ్గరున్నాయి. మీ దగ్గర ఎందుకు పెట్టుకున్నారు? పోయిన డబ్బులు ఎలాగో పోయినాయి కదా, కనీసం ఇదన్నా మిగులుతుందని. ఇదిగో ఓకే, అమ్మాయికి ఇవ్వు. జగదీశ్వరి, స్మెల్ చూడు.
చూపంతా నా మీదే ఉంది. పైగా ఆ డబ్బుల్ని దాచిపెట్టింది నేను. వాసన చూసి పసిగట్టిందంటే నేరుగా వచ్చి మొహమాటం లేకుండా నా పిక్క పట్టుకుంటుంది. ముందే రిస్క్లోంచి బయటపడాలి. ఆంటీ ఇంకా రాదేంటి?